ఒకటి. ఇక రెండోది కల్వకుంట్ల కవిత గారు జాగృతి దుకాణం కొలాయించారు. జాగృతి ఆఫీస్ కార్యాలయాన్ని నిన్న ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత అయిన కేసీఆర్ అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఏంది? జయశంకర్ సార్ కదా జాతిపిత. తెలంగాణ రాష్ట్రం కోసం ఇడ్లీ సాంబార్ 1952లో జరిగినటువంటి ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే, ఏది అప్పుడు హైదరాబాద్ స్టేట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇడ్లీ సాంబార్ ఉద్యమం కానీ, తొలి దశ తెలంగాణ ఉద్యమం కానీ, ఆయన బనారసు విశ్వవిద్యాలయం నుంచి ఇంకా 1-2 యూనివర్సిటీల నుంచి పట్టాలు పొందిండు. ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిండు, వీసీగా పనిచేసిండు. ఏ ఒక్క రాజకీయ పదవి తీసుకోకుండా తన జీవితాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని ఇతర దేశాల్లో ఏర్పాటు చేసి తెలంగాణ ఆకాంక్షను దశ దిశలా చాటి ఆయన దాదాపు ఒక 50-60 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత కేసీఆర్ ఎంటర్ అయ్యి మొత్తం తెలంగాణ జాతిపిత ఈయననే. ఎట్లా జాతిపిత? కనీసం పెళ్లి కూడా జీవితాన్ని త్యాగం చేసిండు జయశంకర్ సార్కు కేసీఆర్ గారికి ఎక్కడన్నా పోలికలు ఉన్నాయా? ఆయన వీసీగా పనిచేసిండు, ఈయన ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ అని చెప్పిండు, చదివిందేమో డిగ్రీ. ప్రపంచం లేడు ఉండదు అది ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ అనేది. జయశంకర్ సారు జీవితాంతం పోరాటమే చేసిండు. నిజంగా ఈ బీసీ ప్రజలను అవమానించినట్టే కవిత గారు. మీరు కేసీఆర్ ను జాతిపిత అంటే మా బీసీ ప్రజలను, మా నాయకత్వాన్ని అవమానించినట్టే. తెలంగాణ రాష్ట్రానికి 200% జాతిపిత ఎవరన్నా ఉన్నారంటే అది మా జయశంకర్ సారు. 100%. ఈ జాతి రత్నం ఆయన. కాబట్టి మీరు కేసీఆర్ గారు జాతిపిత, ఆయనకు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఏం సంబంధం అండి? ఆయనకు నోటీసులు ఇస్తే ఆమె ఏమంటుందో ఒకసారి ఆ ఆడియో ఉందా? అది బంద్ చేయి. ఉంటుంది ఉన్నది కానీ నోటీసులు కొంచెం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇచ్చినట్ట అట్లెట్లయితుంది? ఇగో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ వేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? పుట్టింది 2 వ్యక్తుల స్ఫూర్తితో. ఒకటి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 4వ తారీఖు నాడు ఒక వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరి వాళ్ళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారు తెలంగాణకు జాతిపితనా? మీ నాయన జాతిపితనా? 1200 మంది బిడ్డలు మా వాళ్ళు బలిదానం అయితే మీ కుటుంబంలో ఎవరికైనా ఒక రక్తం సుక్క రాలిపడ్డాదమ్మా? తెలంగాణకు జాతిపిత మా జయశంకర్ సార్ జాతిపిత. జయశంకర్ సార్ ఈ తెలంగాణ జాతి రత్నాలైనటువంటి మా కొండా లక్ష్మణ్ బాపూజీ, మా మారోజు వీరన్న, మా బెల్లి లలితక్క, వీళ్ళు కదా తెలంగాణ ఐకాన్స్. వీళ్ళు ఐకాన్స్ తెలంగాణకి. తెలంగాణ రాష్ట్రానికి 100% జాతిపిత జయశంకర్ సారు. ఆయన జీవితం అంతా త్యాగం చేసినటువంటి వ్యక్తి. కేసీఆర్ కూడా పితనే. కేసీఆర్ కూడా పితనే. నీకు మీ అన్నకు. మీ నాయన నీకు పిత అంతే, మీ అన్నకు కూడా. మీ అన్నకు పిత. ఓకే, మాకేం పిత? ఈ తెలంగాణ జాతికి మీరెట్లా పితలు అవుతారు? కవిత గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఇది బీసీలను అవమానించే విధంగా, బీసీ నాయకులను, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బీసీల ఎవరైతే జీవితాంతం త్యాగం చేసిరో వాళ్ళని అవమానించే విధంగా కవిత గారి వ్యాఖ్యలున్నాయి. కవిత గారి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. బీసీ సమాజం అంతా, బీసీలారా, ఈ ఎక్కడో ఈయనను తీసుకొచ్చి జాతిపిత అనుడేంది? ఫామ్ హౌస్లో బండేట ఆయనను తీసుకొచ్చి మన జాతిపిత జయశంకర్ సార్. జయశంకర్ సార్ బొమ్మ పక్కబండి కేసీఆర్ బొమ్మ పెడితే ఎవరికి దండేసిపోతారో చూడు జనము. ముమ్మాటికి బీసీలను అవమానించే విధంగా కవిత గారి వ్యాఖ్యలు ఉన్నాయి.
అది వాపస్ తీసుకొని జయశంకర్ సార్ మాత్రమే జాతిపిత అనేటువంటి మాట చెప్పు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన. ఓ దిక్కు జయశంకర్ సార్ బొమ్మ జాగృతి ఇంకా జయశంకర్ సార్ మీ దొడ్ల మనిషా కట్టేసుకోవడానికి మెల్లగా జయశంకర్ సారు పూలే ఈ బొమ్మలు తీసుకొని మెల్లగా దిగుతా ఉన్నారు. మీరెన్ని దిగినా మీరెన్ని చేసినా మీరు మా బీసీలకు చేసినటువంటి మోసం, మీరు మా బీసీ జాతిని అవమానించినటువంటి తీరు మా కళ్ళ ముంగట్టు ఉన్నది. ఇంకా గొర్రెలు బర్రెలు అని చెప్పి ఏ దాంట్లో అన్యాయం చేయలే. 1 కోటి ఎకరాల మాగాణమా తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాణం చేసినట్టు అది వరకు లేదా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎక్కినప్పుడు 26 లక్షల పంపు సెట్లు ఉండే, కేసీఆర్ దిగినప్పుడు కూడా 26 లక్షల పంపు సెట్లే ఉన్నాయి. ఇంకా 4 పెరిగినాయి తప్ప తగ్గలే. మిషన్ కాకతీయ పేరు చెప్పి అవినీతే చేస్తుంది. భగీరథలో అవినీతే, కాళేశ్వరంలో అవినీతే, గొర్రెల స్కీమ్లో అవినీతే, ఈ కిట్టులలో అవినీతే. ఎట్లా చేయలే మీరు? చేసి అవినీతి చేసి మీ మధ్యలో నడుస్తుంది ఆస్తుల పంచాయతీ, మీ మధ్యలో నడుస్తుంది వాటాల పంచాయతీ. ఈ వాటాల పంచాయతీలో తెలంగాణ సమాజం ఏదో కేసీఆర్కు రుణపడినట్టుగా తెలంగాణ సమాజం అంతా ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టు మాకేం సంబంధం అమ్మా? కుటుంబంలో మాకేం సంబంధం? మేము చేయమన్నాము అవినీతి. మేము కూలిపోయి ఈ కాళేశ్వరం అటెంకలో కూడా పోనీయకపోతారు కదా మమ్మల్ని. మాదేవపురం కానీ అడ్డుకుంటారు. మాకేం సంబంధం? తెలంగాణ జాతిపిత కేసీఆర్ పేరు చెప్పకండి. ఎందుకంటే ఆయన చరిత్ర ఆయన నడవడికంతా మోసం, దగా, కుట్ర, నయవంచన మీదనే ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత కాదు, కావలి కుక్కకు కూడా పనికిరాడు. ఆయన చెప్పిన మాటలలోనే చెప్పాలంటే ఉద్యమకారుడు అని ఒప్పుకుంటాం. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడు కేసీఆర్, అంతవరకు ఒప్పుకుంటాం. కానీ నువ్వు ఆయన తీసుకొచ్చి జాతిపిత అంటే మా బీసీల ఆత్మగౌరవం ఎటు దెబ్బతింటుంది? మా ఆత్మగౌరవం దెబ్బతిండానిక? మధుసూనాచారి గారు స్పందించాలి దీని మీద. జయశంకర్ సార్ను జాతిపిత అంటారా లేకపోతే కేసీఆర్ అంటారా? మీరు స్పందించాలి దీని మీద. ఓ విశ్వకర్మ బిడ్డ చెప్పాలి ఈ మాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ విశ్వకర్మలలో 5 కులాలు ఉన్నాయి, పంచకర్మలు ఉన్నాయి. ఆ ఒక్క కర్మలు ఉన్న అంతమంది అని ఉన్నారా? పోనీ మీ వాళ్ళు ఏం చేసిండు కేసీఆర్? తెలంగాణ పోరాటం చేసి ఆస్తులు తరగాలి కానీ ఎట్లా పెరిగినాయి మీ నాయనవి? మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? కాబట్టి కవిత గారు ఈ లేని పితను తీసుకొచ్చి నిలువున గీత మీద నడవలేనటువంటి మనిషిని తీసుకొచ్చి తెలంగాణ కంటగట్టి తెలంగాణ జాతిపితాని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మరీ ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవాన్ని, ఎస్సీల ఆత్మగౌరవాన్ని, ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకు. మీకు మా సూచన. అడుగుదామా ప్రజల్ని జాతిపిత ఎవరో? ఉద్యమ నాయకుడు అంటే ఒప్పుకుంటాం. ఉద్యమ నాయకుడను ఒప్పుకుంటాం. మస్తుగా చేసిపోయే ఉద్యమాలు అందులో ఈయనొక ఆయన. కాబట్టి తెలంగాణ ప్రజలారా కవిత వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్రం కోసం జీవితం త్యాగం చేసిన వ్యక్తి ఎక్కడ? తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటాన్ని అడ్డం పెట్టుకొని పదవులు అనుభవించినటువంటి మీరెక్కడ? కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న కవిత వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఖండిస్తున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ, సమర్థిస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది బీసీల ఆత్మగౌరవం. ఇది మీరెట్లా జాతిపిత అవుతారు? నిజంగా పోరాటం చేసి అయ్యా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఇక మీరు ఏలుకోరు నాయన నాకు గొట్లాడినా అని ఏ పదవి తీసుకోకుండా ఇంట్లో అంటే జాతిపిత అవుతుండే. కొంత నిజంగా కావాలి కుక్కలే అయితే కొంతవరకు మీ నాయన కావాలి కుక్క అని చెప్పే. ఎట్టి పరిస్థితిలో ఈ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు బంద్ చేయాలి. ఈ ఇంటి పంచాయతీని తీసుకొచ్చి ఈ ఆస్తుల వాటాల పంపకాలు, అధికార బదిలీల పంపకాల గురించి జరుగుతున్న పోరాటం తెలంగాణకు నోటీసులు ఎట్లమ్మా? మీ ఆస్తులు ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ఆస్తులైనా పోనీ చెప్పు మరి. అది
మంచి వస్తేనేమో మా అయ్యనే అంటాడు, చెడు వస్తేనే మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను తాకట్టు పెట్టి ఆ తలకాయలు ఉదబెట్టి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు తల్లి. ఆ 7 లక్షల కోట్లకు జమనాత్ ఉంది. తెలంగాణ ప్రజలు మీ ఇంటి వాళ్ళు ఉన్నారా జమనాతు? నాయన ఉన్నాడా? కడతారా? మరి కడతారా? మీరు ఒక మాట్లాడనిచ్చిర్రా కనీసం? బీఆర్ఎస్ పరిపాలనలో టీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడన్నా ప్రజల్ని మాట్లాడిపించిరా? ఐఏఎస్ అధికారులను తెచ్చి కాళ్ళు మొక్కించుకున్నారు మీరు. నీ దగ్గర కూడా డై కొట్టించుకున్నారు. ఎంతో మంది ప్రజలు మీ నాయనను గెలుస్తానికి వస్తే ప్రగతి భవన్ కాడ పోలీసులు వెళ్ళగొడితే పంజగుట్ట పోలీస్ స్టేషన్ నిండిపోయేది. రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ జాతిపిత ఏంది? మీది జాతిపిత అని చెప్తున్నావు కానీ మీ నాయన పిచ్చోని చేసి పారేసారు మీరు. మీ నాయనని పిచ్చోని చేసారు మీ డ్రామాల మీద. కాబట్టి మా తెలంగాణకు జాతిపిత ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జయశంకర్ సారు మాత్రమే. ఇంకొకడు ఎవడు లేడు. అంతే. ఆయనకు సరిపోలగలిసినటువంటి మనుషులు లేరు. జయశంకర్ సార్ 100% మా జాతిపిత, మా ఆత్మగౌరవం. ఆయన మా ఐకాన్. తెలంగాణ రాష్ట్రానికి ఐకానిక్ పర్సనాలిటీస్ అంటే జయశంకర్ సారు, ఈయన కొండా లక్ష్మణ్ బాపూజీ, మా మారోజు వీరన్న, మా బెల్లి లలితక్క, మా సాంబశివుడు, మా కొనపూర్ రాములు, మా పండుగ సాయన్న, మా పోలీస్ కిష్టయ్య, వీళ్ళు కదా ఐకానిక్ ఫిగర్స్. గీనట్లయితాడు ఈ శవాలను చూపెట్టి అధికారాన్ని ఎత్తుకపోయి అనుభవించి లక్షల కోట్ల రూపాయలు మా నెత్తిన పెట్టింది కదా. ఇన్ని స్కామ్లు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, నిరూపించలేదు? కాంగ్రెస్ కూడా కేసీఆర్తో కుమ్మక్కైంది. ఈసారి ఓట్ల కోసం వస్తే చూస్తామని చెప్పి అంటున్నారు. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకండి. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే కాంగ్రెస్ను చిత్తు కూడా కొట్టాలి. ఎవడు మోసం చేసినా, మరీ ముఖ్యంగా బీసీలారా, మనకు వాళ్ళ మీద కోపం ఎందుక? మన ఓట్లు మనం వేసుకునేదానికి కథమే అయిపోతుంది కదా. వాళ్ళ నౌకర్లే పోతాయి కదా. అందుకోసమే బీసీలారా మనమందరం కూడా మరో రాజకీయ శక్తిగా తయారు కావాల్సిందే. ఈ రాష్ట్రం మనది, ఈ రాజ్యం మనది, ఈ భూమి మనది, ఈ సంపద మనది. రైట్గా కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న కవిత వ్యాఖ్యలను ఎలా చూస్తారంటే, ఖండిస్తున్నామని 100% అని చెప్తా ఉన్నారు. 190% మంది ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇంకంత పెద్ద మాటలు ఎందుకులే విజయ్. ఎట్టి పరిస్థితిలో ఇంకొకసారి కేసీఆర్ను జాతిపిత అంటే మేము మరొకటి అంటాం. ఆయన జాతిపితనా పాతాల పోసేట చెప్తాం కదా వెనకటిని. రైట్గా ప్రేత అంటాం. మరి ప్రేత అంటాం, అన్ని అంటాం. ఇంకా మీరు అట్లా అంటే మీరు మర్యాదగా మీ ఇంటి పంచాయతీ ఉందా, ఓ 4 పెద్ద మనుషులను నువ్వు పిలుచుకో, మీ అన్న 4 పెద్ద మనుషులను పిలుచుకుంటాడు, కూర్చొని పోయి మీ నాయన కూడా కూర్చొని ఆస్తులేంది, పంపకాలేంది, ఏం కావాలి, మాకు అధికారం ఏం కావాలి, రాజకీయం ఎవరికి కావాలి, ఆస్తులు ఎవరికి కావాలి, ఇట్లా తేల్చుకోరి. తెలంగాణ రాష్ట్రం పంచాయతీ లెక్క చేస్తారు ఎందుకు? తెలంగాణ రాష్ట్రానికి మీ ఇంటి పంచాయతీకి మాకేం సంబంధం అమ్మా? మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.